హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కొత్తగా సినిమాలో సీన్స్ అనేవి యాడ్ ఎప్పుడు చేస్తారని చెప్పేసి అందరూ అడిగారు. సో నిన్న రాత్రి నుంచి సీన్స్ అనేవి యాడ్ చేశారు. నిన్న రాత్రే బుచ్చిబాబు గారు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ట్విట్టర్లో కానీ పెద్ద అఫీషియల్ హ్యాండిల్లో వృద్ధి సినిమాస్లో మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ ఇవన్నిట్లో కూడా వాళ్ళు పోస్ట్ వేశారు. ఇది బాగా వైరల్ అయింది. నిన్న నైటే పోస్ట్ చేయడం జరిగింది. పొద్దున్నే చేద్దామని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్ ఆల్రెడీ చూసాడు, నాకు ఫోన్ చేశాడు. వీడియో చేయకముందు అతనికి ఫోన్ చేశాను. సో నేను ఈరోజు నైట్ సెకండ్ షోకి వెళ్తున్నాను. 5 నిమిషాల వరకు సీన్లు అనేవి యాడ్ చేయడం జరిగింది. సో ఏమేమి సీన్లు యాడ్ చేశారో మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఏదైతే రామ్ చరణ్ అన్న పెద్ద క్యారెక్టర్ ఫస్ట్ టైం అచ్చియమ్మ క్యారెక్టర్ని చూస్తాడో, సో అప్పుడు కాడుకు అక్కర్లేని ఆ కళ్ళు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు బాడీ పార్ట్స్ అనేవి చూపించడం జరిగింది. దాని మీద రకరకాలైనటువంటి కాంట్రవర్సీ వచ్చింది. అది డైరెక్టర్ వరకు వెళ్ళింది. సో ఆ సీన్ అక్కడికి అది ఎడిట్ చేశారు. అక్కడికి ఎగ్జాక్ట్ రామ్ చరణ్ గారు ఏదైతే డైలాగ్ చెప్తా ఉంటారో పెద్ద క్యారెక్టర్ అచ్చియమ్మను ఉద్దేశించి, సో అది ఆ డైలాగ్ తగ్గట్టే అక్కడ విజువల్ చూపించడం జరిగింది. అప్పుడు కట్ పన్నా సాంగ్ ఏది మనకి అంతకుముందు ఎక్కడ సాంగ్ వచ్చేది, చిక్రీ సాంగ్ నైట్ ముద్దు పెట్టుకున్న తర్వాత ముద్దు పెడతాడు కదా హీరోయిన్కి రామ్ చరణ్. సో దాని తర్వాత మనకి సాంగ్ వస్తుంది. కాకపోతే సాంగ్ అక్కడ రాదు, ఇక్కడే మనకి సాంగ్ వచ్చేస్తుంది మార్కెట్ సీన్లో. సో దానికి ముందు జగపతి బాబు అండ్ అప్పాల సూరి అండ్ పెద్దికి ఒక సీన్ ఉంటుంది. సో ఆ సీన్ తర్వాతనే అచ్చియమ్మని చూస్తాడు. గతంలో మనం చూసినప్పుడు ఆ సీన్స్ ఏమి లేవు. సో ఆ సీన్ తర్వాత అచ్చియమ్మని చూడడం, అచ్చియమ్మని చూసి ఆ డైలాగ్స్ చెప్పడం, ఆ డైలాగ్స్ చెప్పిన వెంటనే కట్ చేస్తే సాంగ్ రావడం. సో అలాగా దాన్ని ఎడిట్ చేశారు అనమాట, మళ్ళీ రీఎడిట్ చేశారు. అలాగే ఇంకొకటి ఏంటంటే పెళ్లి చూపుల సీన్, ఒక పెళ్లి చూపుల సీన్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒక మంచి కామెడీ సీన్ అన్నమాట. అది కూడా యాడ్ చేయడం జరిగింది. రామ్ చరణ్ అదేంటి నాకు వయసు అయిపోతుంది, ముసలిదైనా పర్లేదు తాళి కట్టేస్తానని చెప్పేసి ఒక సీన్లో చెప్తా ఉంటాడు కదా పెద్ద క్యారెక్టర్. సో దాని తర్వాత ఈ అమ్మటనే ఒక సీన్ ఉంటుంది అనమాట, పెళ్లి చూపుల సీన్. సరదాగా ఒక చిన్న కామెడీ లాగా ఒక పెళ్లి చూపుల సీన్ ఉంది. అలాగే దాని తర్వాత సైకిల్ తొక్కుంటే వెళ్తూ ఉంటాడు చరణ్ అన్న కుస్తీ గెటప్లో, పైల్వాన్ గెటప్లో. సో అది మనకి జస్ట్ సాంగ్లోనే చూపించేశారు, మసా సాంగ్లోనే చూపించేశారు. కాకపోతే అది ఒక సీన్ అనమాట. అది ఎందుకు అగ్రెసివ్గా సైకిల్ తొక్కుని కంగారుగా ఒక యాంగ్జైటీతో వెళ్ళేది ఎక్కడికి అంటే పెళ్లి చూపులు జరుగుతూ ఉంటుంది అచ్చియమ్మకి. సో అచ్చియమ్మకి పెళ్లి చూపులు జరిగే సీన్లో డైరెక్ట్గా సైకిల్ తొక్కుంటా గుమ్మంలోకి వెళ్ళిపోయి, సో అక్కడ ఆ సీన్ అనేది మంచి ఎమోషనల్గా కొంచెం హెవీ డైలాగ్స్, ఆ సీన్ కూడా చాలా బాగా పండింది. ఇప్పుడు చెప్పినటువంటి సీన్లు అన్ని కూడా చాలా బాగా పండాయి. అలాగే ఇంకొక సీన్ చెప్తాను, అదేంటంటే సిసోడియాలు ఏదైతే కడియం ఒక గౌరవంగా గుర్తింపుగా వాళ్ళ కాళ్ళకి చేసుకుంటూ ఉంటారు ఎవరైతే గెలుస్తారో. అంటే గౌరవ్ నాయుడు ఆ ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ ఏదైతే ఉంటుందో, ఆయన యంగ్గా ఉన్నప్పుడు సిసోడియాలని ఓడించి ఆ కడియం ఏదైతే ఉందో అది గౌరవ్ నాయుడు వేసుకుంటాడు కదా. ఆ ఫైట్ ఏదైతే ఉంటుందో రవి కిషన్ కి అండ్ శివరాజ్ కుమార్ క్యారెక్టర్ గౌరవ్ నాయుడుకి ఆ ఫైట్ ని తీసేశారు. ఆ తీసేసి గుడ్లు కొడతారు చూసారా రవి కిషన్ యంగ్ క్యారెక్టర్ కి. సో అక్కడి నుంచి కలిపారు అనమాట. ఆ ఫైట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైట్ లేపేశారు ఎడిట్లో. సో ఈ 5 minutes సీన్స్ నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా చాలా మంచిగా పేలయ్యాయి అని చెప్పేసి తెలిసింది. ఈరోజు నేను సెకండ్ షోకి వెళ్దాం అనుకున్నాను. మీరు కూడా దగ్గరలో ఉన్నటువంటి థియేటర్లో టికెట్ మీకు ఎప్పుడు కుదిరి, మ్యాట్నీ అయితే మ్యాట్నీ, ఫస్ట్ షో అయితే ఫస్ట్ షో, అలాగే సెకండ్ షో, మార్నింగ్ షో అయితే మార్నింగ్ షో. మీరు వెళ్ళండి, సీన్స్ని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ లెవెల్లో ఆ సీన్స్ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అలాగే సెకండ్ హాఫ్లో ఏదైతే ఢిల్లీ సీన్లో కూడా మీకు ఒక దగ్గర లిరిక్ ఏదో మార్చారు అన్నట్టుగా తెలిసింది. సో అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఒకసారి వెళ్ళండి సినిమాకి. సీన్స్ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి తెలుస్తోంది. ఈ సీన్స్ ద్వారా ఇంకా సినిమా ఎన్హాన్స్ అయ్యింది, ఇప్పుడు కంటే కూడా ఇంకాస్త ఎన్హాన్స్ అయిందని చెప్పేసి మాట్లాడుకున్నారు. నేను కూడా సెకండ్ షోకి వెళ్తాను. సో మీరు ఎక్కడెక్కడ సినిమా చూస్తున్నారు అనేది ఏరియా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.